నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కార్యసిద్ధి కోసం ఏ దేవాలయంలో ఏ విధంగా ప్రదక్షిణలు నిర్వహించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సూర్యోదయ సమయంలో ఎక్కడైనా దేవాలయంలో పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం నాగేంద్రాయ నమః అనే మంత్రజపం చేస్తూ 7 ప్రదక్షిణలు చేయాలి. అలా 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత నువ్వులు బెల్లంతో తయారు చేయబడినటువంటి చిమ్మిలిని నాగేంద్రుడికి నివేదించి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి. ఇలా చేస్తే నాగేంద్రుడి అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శుక్రవారం సూర్యోదయ సమయంలో లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఓం లక్ష్మీదేవతాయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ 20 ప్రదక్షిణలు లక్ష్మీదేవి ఆలయంలో చేయాలి. 20 ప్రదక్షిణలు పూర్తి కాగానే తీపి పదార్థాలను లక్ష్మీదేవికి నివేదించి ఆ తీపి పదార్థాలను ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆదివారం సూర్యోదయ సమయంలో దేవాలయంలో సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత నవగ్రహాలను దర్శించి నవగ్రహాల చుట్టూ 10 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత రవ్వ కేసరిని సూర్యనారాయణమూర్తికి నివేదించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సోమవారం సూర్యోదయ సమయంలో లేదా శుక్రవారం సూర్యోదయ సమయంలో లలితాదేవి ఆలయానికి వెళ్ళి లలితాదేవి ఆలయంలో 10 ప్రదక్షిణలు చేస్తూ ఓం శ్రీ లలితాదేవి అయి నమః అని జపించుకోవాలి. 10 ప్రదక్షిణలు పూర్తి కాగానే దద్యోజనం లలితాదేవికి నివేదించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే దైనందిన జీవితంలో సంభవించే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ రోజైనా సూర్యోదయ సమయంలో గాయత్రీదేవి ఆలయానికి కానీ హనుమంతుడి ఆలయానికి కానీ వెళ్ళాలి. గాయత్రీదేవి ఆలయంలో అయితే ఓం గాయత్రీ దేవతాయ నమః అనే మంత్రాన్ని, హనుమంతుడి ఆలయంలో ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తి కాగానే మినపగారెలు లేదా పరమాన్న నివేదించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సూర్యోదయ సమయంలో నాగదేవతల విగ్రహాలు జంటనాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం నాగదేవతాయే నమః అనే మంత్రజపం చేస్తూ 35 ప్రదక్షిణలు చేయాలి. 35 ప్రదక్షిణలు పూర్తి కాగానే నువ్వులతో తయారు చేయబడిన బెల్లపు అరిసెలు అక్కడ నివేదన చేసి వాటిని భక్తులందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సూర్యోదయ సమయంలో దత్తాత్రేయుడి ఆలయంలో కానీ సాయిబాబా ఆలయంలో కానీ గురువారం ఓం గురుదేవాయ నమః అని జపిస్తూ 16 ప్రదక్షిణలు చేయాలి. 16 ప్రదక్షిణలు పూర్తి కాగానే తీపి బూందీని స్వామికి నివేదించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయానికి వెళ్ళి ఓం చంద్రశేఖరాయ నమః అని జపిస్తూ ఈశ్వర ఆలయంలో 19 ప్రదక్షిణలు చేయాలి. 19 ప్రదక్షిణలు పూర్తి కాగానే ఈశ్వరుడికి పులగ నివేదించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలిగి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇక చివరగా రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ రోజైనా సూర్యోదయ సమయంలో సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళండి. ఓం సరస్వతీ దేవతాయ నమః అనే మంత్రజపం చేస్తూ 17 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తి కాగానే పెసరపప్పుతో చేసిన పొంగల్ని అమ్మవారికి నివేదించి భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైన దేవీ దేవతల ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు నివేదించి భక్తులకు పంచిపెడితే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఇలువేల్పైనను దాతవైనను మరింకేమైనను నీవే
నీ బలమొక్కించుగ కల్గువారలకు ఐశ్వర్యము హస్తస్థితామలక ప్రాయము నిన్ను వీడి నరులన్ ప్రార్థింపగా కల్గునే కలుముల్ ధేనువుగాక దున్నలెటు దుగ్ధం మిచ్చు కామేశ్వరి. ఓ కామేశ్వరీదేవి, ఇలువేల్పైనను దాతవైనను మరింకేమైనను నీవే. మా ఇలవేల్పైన మాకు ఏదైనా అనుగ్రహించే దైవానివైనా మరింకేమైనయున్ నీవే. ఏ విధంగా మమ్మల్ని కాపాడేటువంటి శక్తివైనా కూడా అదంతా కూడా నీవే. నీ బలమొక్కించుక కల్గువారలకు ఐశ్వర్యము హస్తస్థితామలక ప్రాయము. నీ అనుగ్రహ బలం ఉన్నటువంటి వారికి, ఐశ్వర్యం కావాలి అనుకునే వారికి నీ అనుగ్రహ బలం అనేది ఉంటే అది ఆ ఐశ్వర్యం అది చేతిలో ఉన్న ఉసిరికాయ లాంటిది. చేతిలో ఉన్న ఉసిరికాయని దాన్ని తినటం ఎంత తేలిక. అది చేతిలోనే ఉంది, చెట్టు మీద లేదు. చెట్టు మీద ఉంటే దాన్ని కోసి దాన్ని తీసుకుని వచ్చి తినవచ్చు. కానీ అది చెట్టు మీద లేదు, చేతిలో ఉన్నది. చేతిలో ఉన్నదాన్ని ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే తినచ్చు. కనుక ఐశ్వర్యము హస్తస్థితామలక ప్రాయము, చేతిలో ఉన్న ఉసిరికాయ వంటిది ఏ సంపద అయినా సరే నీ అనుగ్రహ బలం ఉంటే నిన్ను వీడి నరులన్ ప్రార్థింపగా కల్గునే కలుముల్. అటువంటి నీ అనుగ్రహాన్ని పొందకుండా, నీ పాదపద్మములను ఆరాధించకుండా, నిన్ను హృదయంలో నిలుపుకోకుండా, నిన్ను వీడి నిన్ను వదిలేసి నరులన్ ప్రార్థింపగా కల్గునే కలుముల్, వారిని వీరిని వెళ్ళి ప్రాధేయపడితే సంపదలు లభిస్తాయా? ధేనువుగాక దున్నలెటు దుగ్ధం మిచ్చు కామేశ్వరి. లోకంలో ఎవరికైనా ఆవు పాలు కావాలంటే ఆవును తెచ్చుకోవాలి. ఆవుని పోషించి పూజించి ఆ ఆవు నుండి ఆ పాలు తాము పొందాలి. అంతేగాని దున్నపోతును తీసుకుని వస్తే ఆవు పాలు లభించవు కదా. అదేవిధంగా ఏ ఐశ్వర్యం కావాలన్నా సరే నిన్ను కోరుకోవాలి. నిన్ను వేడుకున్నట్లయితే నీ అనుగ్రహ బలం వల్ల తాము కోరుకున్న ఫలం కలుగుతుంది. అలా కాకుండా సామాన్యులైనటువంటి మానవుల దగ్గరకు వెళ్ళి వారేదో చేస్తారనే భ్రమలో వారి చుట్టూ తిరుగుతూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ దీనంగా బ్రతకటం అనేది అది సరైనటువంటి మార్గం కాదు. ఏదైనా చేస్తే ప్రయత్నం తన శక్తియుక్తుల మేరకు ధన సంపాదన కోసం ఒక ప్రయత్నం చేయాలి. తన ప్రయత్నం వరకు ఏ లోటు లేకుండా చక్కగా ప్రయత్నం చేసి భారం మొత్తం కూడా ఆ పరమాత్మ పైన వేసి ధర్మ మార్గంలో సాగేటువంటి వారికి ఏ లోటు ఉండదు. తప్పకుండా ఆ పరమేశ్వరి అనుగ్రహిస్తుంది. ఆవిడ యొక్క అనుగ్రహ బలం వల్ల సమస్తైశ్వర్యములు కూడా చేతిలో ఉన్న ఉసిరికాయలాగా మారతాయి, చాలా అందుబాటులోకి వస్తాయి అని తెలియజేస్తూ ఆర్తితో భక్తితో ఆ కామేశ్వరీదేవిని ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, అవధాన చక్రవర్తులు, తిరుపతి వెంకటేశ్వర కవుల కామేశ్వరీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ కామేశ్వరీదేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అత్యంత విశిష్టవంతమైనటువంటి మాఘమాసంలోని సోమవారం ఆశుతోషునికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఆచరించి చక్కగా పరమేశ్వరుణ్ణి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకార్చన నిర్వహించి స్వామికి ప్రీతివంతమైనటువంటి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరణ చేసి ఆ స్వామికి మనసారా ఇష్టమైనటువంటి చిమ్మిరి ఉండను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు
తన దివ్యవంతమైనటువంటి అదృష్టకరమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదింపచేస్తాడు అంటోంది శాస్త్రం. సర్వం శివమయం జగత్తన్నాం. ఈ మాఘమాసంలోనే మహాశివరాత్రి రాబోతోంది. సోమవారాలు నిష్టగా పరమేశ్వరుణ్ణి అభిషేకార్చన నిర్వహించి ఆయనకు ప్రీతివంతమైనటువంటి మారేడు దళాన్ని చక్కగా అమర్చి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ మనఃపూర్వక నమస్కృతాంజలి గడించినట్లయితే ఈ జీవితం ధన్యమై తీరుతుంది. పరమేశ్వరుడికి ప్రీతివంతమైనది రుద్రాక్షలు కూడా. ప్రతి వ్యక్తికి కూడాను రుద్రాక్షాభిషేకం కూడా నిర్వహించవచ్చు. అంటే రుద్రాక్షలు కొన్నిటిని నీటిలో వేసి ఆ నీటితో కనుక పరమేశ్వరుడిని కనుక అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తాడు. అంతేకాదు ఆ స్వామిని నిత్యం కూడాను నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి తత్వచింతనలో స్వామికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి స్తోత్రపారాయణలు నిత్యం కూడాను ఏ వ్యక్తి అయితే పఠిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో అదృష్టం అనేటువంటిది కలిగింపచేస్తాడు పరమేశ్వరుడు. శివారాధనలో దాగిన అద్భుత తత్వాన్ని అర్థం చేసుకొని ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసినట్టుగా భావన చేస్తూ ఆ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పఠనాన్ని కూడాను ప్రతి ఒక్కరూ కూడాను పఠనం చేయటం వలన ఆ స్తోత్ర ప్రియుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు సుమా. ఆరోగ్యప్రదాత తత్వంలో విరాజిల్లేటువంటి సూర్య భగవానుడు సంతసించి జీవితానికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి కూడా శివాభిషేకం సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిమాన్వితమైనటువంటి సోమవారాలు త్రికరణ శుద్ధితో పరమేశ్వరుని ధ్యానం చేసి ధరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖరామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 6:13 తిథి తదియ తెల్లవారుజామున 4:57 వరకు. నక్షత్రం పొబ్బ ఉదయం 9 గంటల వరకు. వర్జం సాయంకాలం 4:29 నుంచి 6:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3 ఏతంతి సుమతీనాం. చాలా గొప్ప మాట ఇక్కడ. మంచి బుద్ధి కలవారిని ఆవిడ చేతంతి కదిలిస్తోంది, లేదా మంచి బుద్ధుల్ని కదిలిస్తుంది. 2 మాటలు చెప్పారు. సునృతానాం సుమతీనాం. మంచి వాక్కులను మంచి బుద్ధులను ప్రేరేపిస్తున్నది, కలిగిస్తున్నది 2 ఆ తల్లి. అంటే అమ్మ నాకు మంచి ఆలోచన ఇవ్వు, మంచి పలుకులు ఇవ్వు. ఇది అడిగేక మరేది అడగక్కర్లేదు. అందుకే వేదమాత భగవంతుని ప్రార్థించమన్నది ఒక్కటే, బుద్ధిని బాగు చేయమ్మా. ఎందుకంటే బుద్ధి ఒక్కడు బాగుంటే అన్నీ బాగుంటాయి. భయంకరమైన కష్టాలు కలిగిన బుద్ధి పోగొన్నవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అవునా లేదా? మహాత్ములు ఎందరెందరో ఎన్నో కష్టాలను కూడా తట్టుకుని మహాత్ములు అయ్యారు.
వారి కష్టాల్లో ఇసుమంత కష్టం మనకు కలుగుతుంది, బ్రతకంతా పాడు చేసుకుంటాం. తేడా ఎక్కడొచ్చిందంటే వారికున్న బుద్ధి పక్వత మనకు లేకపోవడం మరొకట్లేదు. అందుకే వేదమాత కూడా మోక్షకాంక్ష అయినా ఐహికమైన సుఖానికైనా ఏమడగాలి అంటే ఒకే గొప్ప మాట చెప్పింది, సనోబుద్ధ్యా శుభయా సంయునక్తు. ఇది ఉపనిషత్ మంత్రం. ఆ పరమాత్మ మా బుద్ధులను శుభముతో కలుపుగాక అన్నారు. అంటే ఎప్పుడు మన బుద్ధుల నుంచి మంగళకరమైన ఆలోచన రావాలి, అంతేగాని విపరీత ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అంటారు రాకూడదండి. ఇక్కడ అయితే భయం, లేకపోతే బెంగ, లేకపోతే కోపం, లేకపోతే ద్వేషం, ఇవే వస్తూ ఉంటే ఎప్పుడు తరిస్తాం మనం ఇక్కడ. అందుకే బుద్ధి సుమతీనాం, అలాగే పలుకు సునృతానాం. కానీ మంచి పలుకుల్ని ప్రేరేపిస్తున్నది, మంచి బుద్ధుల్ని కదిలిస్తున్నది, కలిగిస్తున్నది ఆ తల్లి ఇక్కడ. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఏష ఈ బింబం ఉందే, ఇది లక్ష్మీకారకం రామా. ఈ బింబం దరిద్రాన్ని తరివేస్తుంది రామా, భయాన్ని పోగొడుతుంది రామా. నీకిక్క భయం లేదు. చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నీకు విజయము, నీకు యశస్సు, ఇవన్నీ లక్ష్మి, ఇవి కావాలా? అదిగో బింబానికి నమస్కారం చెయ్యి, ఉత్తర క్షణంలో అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అంతే, ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని నీ ఎందుకు ప్రవేశపెడతాడు. కీర్తివంతుడు అవుతావు, రావణ సంహారం చేశావనేటటువంటి కీర్తి మూట కట్టుకుంటావు. ఏది ఒక్క నమస్కారం చెయ్యి. అందుకని ఆ పరవశంతో ఏష అని చూపిస్తూ చెప్తున్నాడు. అంతేకాదు, అమ్మో ఎంత అనుభవించాడో మహానుభావుడు మయూర కవి ఆ భావనలాగి ఆవిష్కరించడంలో. గో అంటే కిరణము అని ఒక అర్థం. కిరణములు కాంతి తేజస్సు ఎవరూ అతిక్రమించలేనిది సూర్యుడిది. గో అంటే ఆవు అని ఒక అర్థం. గోవు ఎంత శక్తివంతమో, ఎంత పరదేవతా స్వరూపమో, అందరూ దేవతలు గోవు శరీరంలో ఎలా ఉంటారో అలా సూర్యుని యొక్క కిరణములు కూడా అంత తేజోవర్ధకములు, అంతటి తేజపుంజం. సాధారణంగా ఆవులు ఏం చేస్తాయి? పొద్దున్నే వాటి పాలు పితికి విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేస్తే ఆ గోవులు ఏం చేస్తాయి? బయలుదేరి పచ్చగడ్డి ఉన్నటువంటి పొలాలకు వెళ్ళిపోతాయి. సూర్యుని యొక్క కిరణములు ఏం చేస్తాయి? ఆయన తేజస్సు ఏం చేస్తుంది? పొద్దున్నే బాలభానుని యొక్క కిరణములు ప్రారంభమవుతాయి. అవి ఏం చేస్తాయి? ఎక్కడ పడ్డాయో అక్కడే ఉండిపోవు. అవి కూడా బీడుకెళ్ళిపోయినట్టుగా అవి కూడా అలా విస్తరించి అన్ని చోట్లకి సర్దుకుంటాయి. లోకమంతటా కాంతి ప్రసరిస్తుంది. ఆ గోవులు ఏం చేస్తాయి? సాయంకాలం వచ్చి పాలిస్తాయి. ఈ గోవులు ఏం చేస్తాయి? మనందరికీ కూడా ఆయుర్వర్ధనమైనటువంటి శక్తినిస్తాయి. గోవు పాలు తాగాడనుకోండి, అది ఏ ఆశ్రమం అన్న దానితో సంబంధం లేదు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, పసిపిల్లవాడు ఎవరైనా ఆవు పాలు తాగుతారు. అది సమీకృత ఆహారం. ఆవు పాలు ఇక్కడ ఆహారం. ఆవు పాలతో అభిషేకం ఊర్ధ్వలోక ప్రాప్తికి సోపానం. ఈ సూర్య కిరణములకు కూడా గో శబ్దం అన్వయం అయినప్పుడు అవి కూడా గోవులే. అవి ఏం చేస్తాయి? ఆ సూర్యుని యొక్క తేజస్సుని ఉపాసన చేసిన వాడు ఎవరుంటాడో, మనసులో ఆ సూర్యబింబాన్ని, కాంతిని స్మరించి ఆదిత్య హృదయం చదివి ఉపాసన చేసేటటువంటి వాడికి ఇహమునందు సమీకృత ఆహారము, ఆవు పాలు ఎలా ఆయుర్వర్ధనమై బలాన్నిచ్చి కాపాడుతున్నాయో, అలా సమస్త ఐశ్వర్యాన్ని ఇచ్చి గోసేవ ఎలా మోక్షానికి కారణమవుతుందో, అలా ఆ సూర్యబింబాన్ని ఉపాసన చేయడం చిట్ట చివర మోక్షానికి కారణమవుతుంది. గోవుకు ఉండేటటువంటి ఇంకొక లక్షణం, అసలు అగ్నికి పోషకత్వం అంతా ఎవరు చేస్తారు అంటే గోవు చేస్తుంది. ఇది కించిత్ గంభీరమైన విషయం. అసలు సనాతన ధర్మం అంతా కూడా దేని మీద ఆధారపడిపోతుంది అంటే అగ్ని మీద ఆధారపడిపోతుంది. అగ్నిహోత్రములోకి వేదమంత్రములతో హవిస్సులిచ్చేటటువంటి సంప్రదాయము కలిగినటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే. ఆ అగ్నిహోత్రంలోకి హవిస్సునిస్తాం. ఆ హవిస్సు దేవతలు తింటారు. దేవతలు
వర్షం కురిపిస్తారు. వర్షం వలన పాడి పంట, దాని వలన మనం ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. అయినప్పుడు ఆ అగ్నిహోత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ రగల్చకూడదు, భూశుద్ధి చెయ్యాలి. భూమి శుద్ధి చెయ్యాలంటే లోకంలో ఒక్కటే పదార్థం ఉంది, గోవు యొక్క పేడ, గోమయాన్ని తీసుకురావాలి. ఒక్క గోవు యొక్క మలమూత్రములు ఎక్కడ పడతాయో అటువంటి చోట మొలిచినటువంటి గడ్డిని, దర్భల్ని తీసుకొచ్చి యజ్ఞంలో వాడమని చెప్తోంది వేదం. గోవులు తిరిగిన ప్రదేశం ఏదుందోని గోష్టము, అంతకన్నా పవిత్రమైనటువంటి ప్రదేశము ఇక ఈ భూమండలంలో ఇంకొకటి లేదు. అంత పవిత్రమైన ప్రదేశము ఏదైనా ఉంటే గోశాల ఒక్కటే. అందుకే జీవితం మొత్తం మీద భాగవతాన్ని ఒక్కసారైనా నైమిషారణ్యంలో చదువుకో. నైమిషారణ్యంలో భాగవతాన్ని చదవకపోతే గోశాలలో కూర్చుని చదువుకో అని చెప్తారు. గోశాల అంత పరమ పవిత్రమైన స్థలం. ఆ గోమయంతో భూమిని అలికారనుకోండి, యజ్ఞం చెయ్యడానికి, అగ్నిని రగల్చడానికి ఆ భూమి యోగ్యతని పొందుతుంది. యజ్ఞం చెయ్యాలి అంటే ప్రధానంగా ముందు గోమయం కావాలి, తర్వాత ఆవు పాలు కావాలి, ఆవు నెయ్యి కావాలి. ప్రత్యేక ఆజ్యము అని ఆ ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం చేయడానికి కుదరదు. అగ్నిహోత్రంలో ఆవు నీటితో యజ్ఞం చెయ్యనప్పుడు, దేవతలకి హవిస్సు అందనప్పుడు దేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కాలేం. అగ్నికి ఆవుకి అంత దగ్గర సంబంధం. అందుకే అగ్నిహోత్రము వర్ధిల్లడం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే గోవు మీద ఆధారపడుతుంది. వేదం ఒక చిత్రమైన మాట ఉంది, గౌర్వారగ్ని అంది. గోవు అగ్ని, అగ్ని గోవు కాదు. ఎందుచేత అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి. అగ్నిహోత్రాన్ని ఆరాధించకుండా నిజానికి ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు. అందున విశేషించి గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వాడి ఇల్లాలి యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఆయన అగ్నిహోత్రాన్ని సంరక్షించడం. అందులో కాస్త ఊక వేస్తూ అగ్నిని కాపాడుతుంటుంది. అలా అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే దోషం. శ్రియమిచ్చేత్ హృతాశన, అసలు ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్నిహోత్రంలోంచి వస్తుంది. తద్దోషం పరిహారం అవ్వాలంటే లోకంలో ఒకే ఒక్క మార్గం ఉన్నది, గోపోషణం ఒక్కటే. అందుకే లోకంలో ధనం అన్నమాట అన్నిటికీ అన్వయం అవదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ధరన్ అని శ్రీ సూక్తం ధనం గురించి మాట్లాడుతుంది. అవన్నీ ధనం అంటే డబ్బు అనేది దాని ఉద్దేశం కాదు. గోధనం అంటారు. అందుకే ధనము అనబడే మాట గోవుకి అన్వయం. ప్రతిరోజు గోవుకి గ్రాసం అంటే దాన్ని నోరు పట్టేటంత పచ్చిగడ్డి తినిపించాడనుకోండి, వాడు ఆ రోజున అగ్నికార్యం చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేశాడనుకోండి, అగ్నికార్యం చేసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేశాడు. ఇంట్లో ఆవు ఉంది, ఇంట్లో అగ్నిహోత్రం ఉందని లెక్క. ఇంట్లో గోవు ఉన్నా, తాను గోవుని పోషించినా, గోవుకి ప్రదక్షిణం చేసినా, గోవుకి గ్రాసం పెట్టినా, గోవుని కాపాడినా, గోవు దగ్గర కూర్చున్నా, గోవుని సేవించినా వాడు అగ్నిని సేవించినట్టే. దాని చేత శ్రియం కలుగుతుంది. అందుకే అసలు సనాతన ధర్మమునకు ప్రాణనాడి ఎక్కడుంది అంటే గోశాలలోనే ఉంది, గోవులోనే ఉంది. గోవు అంత గొప్పది. గోవు రక్షింపబడిన నాడు అగ్నిహోత్రము రక్షింపబడినట్టు, అంటే సనాతన ధర్మము యొక్క మూలములు రక్షింపబడినట్టు. అంత గొప్పదైనటువంటి గోవు అగ్నిని రక్షిస్తుంది. సూర్యుడు అగ్నిని లోకానికి ప్రదానం చేసిన వాడు ఆయనే. కాబట్టి ఇద్దరికీ అగ్ని సంబంధం ఉంది. కాబట్టి గో అంటే కిరణం, గో అంటే గోవు. ఇక్కడ గోవు ఎలా అగ్నిని సమర్థిస్తుందో, అగ్నితో తుల్యమై ఉంటుందో, అగ్ని కార్యమునకు ఉపయుక్తమవుతుందో సూర్యకిరణములు అలా ఉపయుక్తములవుతాయి. కాబట్టి గోవు ఎంత గొప్పదో ఆయన తేజస్సు అంత గొప్పది. మిగిలిన వాటి తేజస్సు అలా చెప్పడానికి అవుతుందా? కుదరదు. ఒక దీపం యొక్క కాంతి ఉంది, దానికి ఓ తేజస్సు ఉంది, ఆ తేజస్సు సూర్య తేజస్సుతో పోల్చి చెప్పడం కుదరదు. అందుకే ఆయన తేజస్సు అంత గొప్పది. అది పాప పరిహారం చేస్తుంది. సూర్యోపాసనం చేసినటువంటి వ్యక్తి యొక్క పాపములు పరిహరింపబడతాయి. పాపములు లేవండి, పాపాలు పోవండి అని చెప్పడానికి మనమేమనం? శాస్త్రాలు చెప్తున్నప్పుడు ధిక్కరించి కాదనడానికి మనమేమనం? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రం ఏది చెప్పిందో అది ప్రమాణం.
గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖములు ఇవ్వబడతాయని చెప్పి పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదమైనటువంటి సనాతన ధర్మము తెల్లవారి లేస్తే 1000 నోళ్లతో ఘోషిస్తున్నప్పుడు పాపపుణ్యములు ఉన్నవి. అటువంటి పాపమును పరిమార్చగలిగిన వాడెవడో వాడు ఈశ్వరత్వమును పొందినవాడు. భువనేశ్వరం, ఒక గోవు యొక్క సేవ పాపములను తొలగించి అభ్యున్నతికి కారణమవుతుంది. అందుకు కదూ కాళిదాస మహాకవి చేసిన రఘువంశంలో ఏ దోషం తన వలన జరిగిందో ఆ దోషం పోవడానికి నందినీధేనువుని సేవించి సంతానాన్ని కన్నాడు రఘుమహారాజుని. అలా మనం కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన చేసినటువంటి కారణం చేత ఆయన యొక్క వెలుగుల చేత పాపాలని పోగొడతాడు. ఆ పాపములను పోగొట్టగలిగినటువంటి గొప్ప తేజస్సు కలిగిన వాడు. అటువంటి తేజస్సు అన్ని చోట్ల ఉంటుందని మీరు అలా నిర్ధారించగలరు. అది చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్ప తేజస్సు ఆ తేజస్సు. కాబట్టి అసలు ఆ తేజస్సులో మునగడం, ఆ తేజస్సు మీద పడడం, ఆ తేజో బింబము ఉదయిస్తున్నప్పుడు లేచి ఒక్క నమస్కారం చెయ్యడం మన అందరి యొక్క అదృష్టానికి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. ప్రహ్లాదుడు ఇట్లా చెప్తున్నాడు, తండ్రి లౌకికులు ఇల్లే వ్రతంగా పెట్టుకున్నారు. అట్లా సూర్యోదయానికి సూర్యాస్తమానికి వాళ్ళకి సంబంధమే తెలియదు. వాళ్ళకు ఇంద్రియాల వశంలో లేనివారే వాళ్ళంతా. ఎప్పుడూ ఆవడింపులు, ఎప్పుడూ ఆకలి, ఎప్పుడూ ఇదే. ఇంద్రియాలే వాళ్ళకు సర్వస్వం. అంధకారంతో నిండినటువంటి సంసారంలోకి మళ్ళీ మళ్ళీ ప్రవేశిస్తూ చేసినటువంటి కర్మలనే చేస్తూ ఉంటారు. అనుభవించిన భోగాలనే అనుభవిస్తూ ఉంటారు. వారి బుద్ధి తనంత తానుగా కానీ, ఇతరుల బోధించటం వల్ల కానీ, పరస్పరం సత్సంగం వల్ల కానీ శ్రీకృష్ణుని యందు లగ్నం కాదు. శ్రీకృష్ణునితో లగ్నం కావాలంటే వాళ్ళ మనస్సు ఉత్తమమైనటువంటి మనసు, ఉత్తమమైనటువంటి జన్మ వాళ్లకు రావాల. ఇది మంచి సాంగత్యం. 24 గంటలు స్వామి మీదనే మనస్సు. అందుకని వీళ్ళు ఇల్లే సర్వస్వం అనుకొని, ఒళ్ళే సర్వస్వం అనుకున్నారు కదా. అవి ఎవరు వదులుతా వస్తారో పరమాత్ముడి మీద భక్తి పెరుగుతూ వస్తుంది. దీన్ని నువ్వు ఖాళీ చేసుకొని వస్తూ ఉండు, అది పైతట్టు నుంచి నిండుకుంటూ వస్తుంది. దీన్ని నువ్వు ఖాళీనే చేయకపోతే ఆ ఉత్తమమైనటువంటి సత్య సంగతి లోపలికి రాదు. ఎందుకంటే తమో గుణం రజోగుణం నిండుకుంది కదా, ఇంద్రియాలు భోగం నిండుకుంది కదా. ఆ ఆరోగ్యం ఎట్లా వస్తుంది? అనారోగ్యమే నిండుకుంది లోపల, అది బయటికి రాదు. అది ఒకవేళ దాన్ని ఏమైనా మీరు పోగొట్టుకుంటూ, ఆ దురభ్యాసాలను మానుకుంటూ, ఆ సోమారితనాన్ని మానుకుంటూ, ఆ నాలుక రుచిని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, మాటలప్పుడు కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, తినేటప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ, అన్ని విధమైనటువంటి ఇంద్రియాలని నీ వశం పెట్టుకున్నప్పుడు ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఇది లోపల ఉండేటువంటి తమో గుణము ఖాళీ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు ఖాళీ అయిందో సత్వగుణం వచ్చి చేరుతూ ఉంటుంది. ఇది బోధిస్తున్నాడు చూడండి నాన్నగారికి. అని అంటూ కొనాలు శ్రీకృష్ణుని యందు లగ్నం కాదు. వాళ్ళు ఏమైనా అకస్మాత్ ఇదంతా చేయకపోతే ఈ వ్రతం అని అన్నప్పుడు, భోగవాసనలతో కలుషితమైన అంతఃకరణం గల జనులు బాహ్య ప్రపంచమే పురుషార్థంగా భావించేటువంటి లౌకికులను మాత్రమే ఆదర్శంగా స్వీకరించి వారిని అనుసరిస్తారు. ఇవి అన్ని ఇంద్రియాలే నాది సర్వస్వం అనుకొని, ఇల్లే సర్వస్వం అనుకొని వాళ్లకు ఇటువంటిది ఉన్నది అనటానికి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆశ్రయిస్తారంటే, ఇదంతా ఉండినప్పటికి కూడా అంటే ఈ అంతఃకరణ అంటే ఇప్పుడు భోగవాసనలు కలుషితమైన అంతఃకరణం గల జనులు
బాహ్య ప్రపంచమే పురుషార్థంగా భావించే లౌకికులను మాత్రమే ఆదర్శంగా స్వీకరించి వారిని అనుసరిస్తారు మహానుభావుల్ని. వీరిని గుడ్డివారితో నడిపించడమే గుడ్డివారిగా చెప్పవచ్చు. వీళ్ళకి అదే సర్వస్వం. అటువంటి వాళ్ళను ఆశ్రయించరు. ఎందుకంటే దీంట్లో నేను చెప్పినట్టుగా నిండుకుంది కదా, తమోగుణం నిండింది కదా. అకస్మాత్ ఈ ప్రపంచమంతా కూడా పరమాత్ముడి సృష్టినే అంటూ దీన్నంతా కూడా ఈ బాహ్య కనపడేటువంటిదంతా కూడా ఏదో కనపడుతుందిలే అని అనుకుంటూ వాళ్ళు నడుస్తూ ఉంటే పూర్తిగా ఉండేటువంటి స్థిరమైనటువంటి పరమాత్ముడి యొక్క ప్రపంచాన్ని అనుభవించే వాళ్ళు జనములు వీళ్ళంతా కూడా వాళ్ళు సత్సంగాన్ని ఆచరిస్తారు, పరమాత్ముడిని ఆచరిస్తారు. లేకపోతే వీళ్ళంతా ఎట్లా దీన్ని కాకపోతే గుడ్డివారిని నడిపించినట్టుగా ఉంటుంది. కొంతమంది వీళ్ళంతా లౌకికమే ప్రపంచం, ఇంద్రియాలే ప్రపంచం ఇట్లా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇదే పురుషార్థం, ఇది కర్తవ్యం. అంతఃకరణంలో మన చెడ బుద్ధులు వదిలేస్తే అంతఃకరణంలో నిండిపోతాడు పరమాత్ముడు. ఈ కిటుకు ఈ యుక్తి తెలీదు జనానికి. కామ్యకర్మలను గురించి బోధించే వేద భాగం పైనే వీరు దృష్టి కలిగి ఉంటారు. చాలామంది కామ్యకర్మలను బోధిస్తుంది. ఇవి ఉంటూ భక్తితో ఉన్నప్పుడు మాత్రమే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళచ్చు. ఇవన్నీ ఉంటూ ఇంత జ్ఞానం ఉంటూ పరమాత్ముడిని ధిక్కరించి వాడెక్కడున్నాడు, ఈ దీంట్లోనే ఉండేది, మేము చేసేటువంటి కర్మల్లోనే ఉన్నాడు, కర్మలే దేవుడు అనే విధంగా దాన్ని కొంచెం మనస్సు భక్తితో అనుకుంటే అప్పుడు పరమాత్ముడు ఆ కర్మలంతా వాడికి పోతాయి. అందుకని వీడికి సద్బుద్ధినిస్తాడు. అది కాదే నేను చేస్తున్నాను, ఇది నాది, నా మాట పెద్దది, నా మాట అందరూ వినాలా అని అనేటప్పుడు మాత్రమే వీళ్ళకు చాలా డేంజర్ వస్తుంది. అది పెద్ద త్రాడుగాను, కోరికలు నెరవేర్చే ఆయా కర్మలు చిన్న చిన్న త్రాళ్లుగాను పశువులను బంధించినట్లు వీరిని బంధిస్తున్నాయి. కర్మలో పెద్ద తాడు చిన్న తాడు లాగా అన్ని కర్మలు బంధించినట్టుగా బంధిస్తున్నాయి. వాడు పరమాత్ముని భజించేటువంటి సమయమే లేదు, సమయం పాడైపోతున్నది. కావ్య కర్మలే మనకు సర్వము, అదే మోక్షం ఇస్తుంది. ఆ వేద భాగాన్ని కూడా శ్రీహరికి ప్రకటించాడు, పరమాత్ముడే దాన్ని పెట్టాడు. కర్మబంధాలతో చిక్కుకున్న ఇటువంటి వారు ఆయన గురించి తెలుసుకోలేరు. చాలామంది కర్మబంధాలతో చిక్కుకుంటారు, మాట ఇచ్చి దాన్నే మాట్లాడుతుంటారు. వాళ్ళు పరమాత్ముడి సంగతి మాట్లాడరు, వాళ్ళకి భక్తినే లేదనిపిస్తుంది. ఎవరైతే ఆత్మరూపుడైన శ్రీహరినే పురుషార్థంగా గుర్తిస్తారో వారు శ్రీహరిని పొందుతారు. ఏమీ లేని వారు వాళ్ళైనా అయినప్పటికీ మహాత్ముల పాదధూళి అత్యంత పవిత్రమైనది. కర్మబంధాలే లేదు వాళ్ళకి, ఎప్పుడూ పరమాత్ముడిని అనుసరిస్తూ ఉంటారు. పరమాత్ముడు ఎక్కడ తీసుకుపోతే అక్కడ సాధు పురుషులు వాళ్ళని ఆశ్రయిస్తే మనకు అన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఎంతవారికైతే సాధకులు ఆ పాదధూళిని తమ శిరస్సును ధరించరో, సద్భావనతో కలిగినటువంటి ఈ సాధు పురుషుల యొక్క పాదధూళిని తమ శిరస్సును ధరించరు, అంతవరకు వారి బుద్ధి వామనావతారంలో పెద్ద అడుగులు వేసిన శ్రీహరి పాదాన్ని స్మరించదు. గోవిందాయ నమః.